గైస్ లేట్ మార్నింగ్ అందరికి బయటకు వచ్చి చూస్తే ఎండ అయితే మామూలుగా లేదనమాట. ఈ రోజు బ్లాగ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఏమీ రీజన్ లేకుండా అయితే పెట్టాం కదా. ఫ్రెండ్స్ తో అయితే ఈ రోజు బయటకి అయితే వచ్చేసాం. అది కూడా ఎందుకు క్రికెట్ ఆడటానికి అయితే వెళ్తున్నాం అనమాట. మేము నెట్స్ దగ్గరికి వచ్చేసే లోపే మాకంటే ముందే ఇంకా ముగ్గురు వచ్చేసి లోపల వెయిట్ చేస్తాం. మేము మొత్తం 6 మెంబర్స్ వచ్చాం. మీరు నేను బ్లాగ్ పెడతాం చూసి మాకు ఏదో గేమ్ వచ్చి అనుకుంటారు. నిజం చెప్పాలంటే ఈ బౌలింగ్ చూసి నాకు మీకు అర్థం. అండ్ ఇంకా టాస్ వేసి టీమ్స్ కూడా కోరుకున్నాం. వీళ్ళు ముగ్గురు ఒక టీం అండ్ అంతేకాకుండా మేము ముగ్గురు ఒక టీం అనమాట. ఫస్ట్ ఆపోజిట్ టీం వాళ్ళు అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసి అలా ఒక 2 overs ఆడిన తర్వాత ఒక వికెట్ అయితే పడింది. వీడు కొట్టంగానే వెంటనే రన్ వచ్చేసేసరికి ఆపోజిట్ అసలు చూడడం కూడా చూడలేదు. ఈ లోపు ఆవిడైతే వికెట్ కొట్టేశాడు. వీడు రన్ వచ్చుంటే పాపం అవుట్ అయ్యేవాడే కాదు. థర్డ్ ప్లేయర్ దిగాడు. వెంటనే అందరూ బ్రేక్ అన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఎండ కరెక్ట్ గా లోపలికి కొడుతుంది కాబట్టి అందరికి ఈజీగా వాటర్ అయిపోతున్నాయి అనమాట. అలా కొద్దిసేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. వాడు రాగానే ఫస్ట్ బాల్ 6 కొట్టేసరికి నేను ఏదో ఆడతాడు అనుకున్నా, కానీ సెకండ్ బాల్ చూడంగానే హ్యాపీగా అనిపించింది. ఇంకా లాస్ట్ బాల్ వేయగానే వాళ్ళ బ్యాటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు 31 కొట్టారంట. మచ్చా ఎప్పుడు కొట్టారో నాకే అర్థం కాదు. మా టీం వాళ్ళు ఇద్దరు కూడా బ్యాటింగ్ దిగి వాళ్ళు అవుట్ అవుతే నేను దిగుదాం అనుకుంటే వాళ్ళు కొట్టి మ్యాచ్ గెలిపించేశారు. మచ్చా ఇద్దరు అయితే చాలా బాగా. సెకండ్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే నేను దిగాను. తర్వాత అలా నేను అవుట్ అవ్వకుండా ఒక ఓవర్ అంతా ఆడామచ్చా కష్టపడి. ఓవర్ చేంజ్ అన్నారని చెప్పి అటు వెళ్ళి సింగిల్ తీసి ఫస్ట్ బాల్ ఆడేసరికి నా వికెట్ లేపేశారు. పర్లేదు మన దాంట్లో ఇద్దరు ఇంకా బాగా ఆడతారు కదా అనుకుంటే బౌలింగ్ అయితే ఇసిరి దొబ్బుతున్నాడు మచ్చా వీడు. బట్ అయినప్పటికీ మా టీం వాళ్ళు కష్టపడి ఒక 35 అయితే స్కోర్ చేసి ఆ సెకండ్ మ్యాచ్ లో ఎక్కువగా 6 కొట్టింది వీడే అనమాట. ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారని వాళ్ళు రివెంజ్ అది ఇది అంటున్నారు మచ్చా. కానీ భవేష్ మాత్రం ఫాస్ట్ బౌలింగ్ వేసిన కోపంలో ఉన్నాడు. కాబట్టి భవేష్ కూడా వరుసనే 2 balls ఫాస్ట్ బౌలింగ్ చేసి ఇద్దరిని డక్అౌట్ చేసి లేపేశాడు. ఇంకొక్కడే ఒకటి వెళ్ళాడు అనమాట. వాడు ఇంత మాట్లాడుతున్నాడు కానీ వాడు ఏదో చేస్తాడు అనుకున్నా, కానీ వాడు కూడా ఒక 3 ballకి అవుట్ అయిపోయి వాడి దగ్గరికి వెళ్ళి పెద్ది అన్నావు అదన్నావు ఇదన్నావు అంటే వాడేమో పెద్ది కూడా అందులో క్రికెట్ ఓడిపోతాడు. కానీ ఎలాగో ఈవినింగ్ అయిపోతుంది కదా అని చెప్పి కొద్దిసేపు ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరాం. మెయిన్ గా మేము బయటకు వచ్చిన ప్రతిసారి మచ్చా ఒక సోడా షాప్ కి అయితే వెళ్తాం అనమాట. ఒక్కసారి కూడా మిస్ అవ్వం. వెళ్ళిన ప్రతిసారి సన్సెట్ కూడా అయిపోతుంది మచ్చా. ఇంకా ఏమన్నా చెప్పాలంటే ఇంకేమీ లేవు. కాబట్టి ఇంకా నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంటే బాయ్.